హలో ఎవ్రీవన్. ఐబొమ్మ రవి ఇన్ని రోజులు ఈ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపాడనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఐబొమ్మ, ఈ బొప్పం వీటికి ఫుల్ ఫామ్‌లు తెలిసినట్టు తెలుస్తోంది. వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. ఎస్ సార్. ఇప్పుడు ఐబొమ్మ రవి వీటికి మీనింగ్స్ చెప్పినట్టు తెలుస్తోంది. ఏం చెప్తారు సార్? ఐబొమ్మ రవికి కస్టడీలోకి తీసుకున్నాక విచారణ చేస్తున్నారు. బట్ ఆయన ఎందుకో ఓపెన్ అవ్వట్లేదంట. మెయిన్ బ్యాంక్ ఖాతాలు లావాదేవీలకు సంబంధించి ఓపెన్ అవ్వట్లేదు. కానీ ఎట్టకేలకు ఇవాళ ఒక విషయం మీద ఓపెన్ అయ్యారు. అది కూడా ఆ పేరు ఐబొమ్మ అని ఎలా పెట్టారు ఏంటి అనే దాని మీద మాట్లాడారు. అది ఇప్పుడు మనకి న్యూస్గా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకు బాగా వైరల్ అవుతుందంటే ఈయన ఒక పేద ప్రజలకి సామాన్యులకి దేవుడిలాగా సోషల్ మీడియా చిత్రీకరిస్తుంది. అంటే తప్పే. బట్ ఇంతకన్నా నేరాలు ఘోరాలు చేసేవాళ్ళు బెయిల్ మీద కొన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నారు కదా బయట. వాళ్ళని పట్టుకోండి, ప్రజల సొమ్ము దోచుకున్నోడిని పట్టుకోండి, అంతేకాని డబ్బున్నోళ్ళ సొమ్ము దోచుకున్నోడిని పట్టుకోవడం కరెక్ట్ కాదు అంటూ ఇంకో ఒక ఆవిడైతే ఆవిడ కొంచెం సీనియర్ జర్నలిస్ట్ అని అనలేను కానీ ఓకే జర్నలిస్ట్, ఆవిడైతే రియల్ రాబిన్ హుడ్ అని కూడా అందన్నమాట. అంటే రియల్ రాబిన్ హుడ్ అనే స్టోరీ ఎలా ఉంటుందంటే మనకి కథల్లో ఉన్నోడికి దోచి పేదోడికి పెట్టడం అనేది రాబిన్ హుడ్. చాలా అట్లాగే. ఎందుకంటే తీన్మార్ మల్లన్న గారు కూడా, ఎమ్మెల్సీ మల్లన్న గారు కూడా ఒక కామెంట్ చేశారు. ఈవెన్ సజ్జనార్ గారి మీద అయితే డైరెక్ట్గా కామెంట్ చేసి ఏందా నీ పక్కన ఉన్న వాళ్ళు పెద్ద సదాచారుల, పెద్ద పతివ్రతల వాళ్ళు అన్న సెన్స్ వచ్చేలాగా మాట్లాడుతూ వాళ్ళనేం చేయకుండా మీరు ఇట్లా ఐబొమ్మ రవిని పట్టుకున్నాం, ఏదో పెద్ద పట్టించుకున్నాం, ఇప్పుడు ప్రతి 20 నిమిషాలకి ఒకరు తప్పిపోతున్నారు, ప్రతి గంటకి 2 అమ్మాయిలు ఇదవుతున్నారు, అదే వాళ్ళకి దీనికి గురవుతున్నారు, వాళ్ళని పట్టుకో, వాళ్ళని ఛాలెంజ్గా తీసుకోగాని ఈ పరికమాలని పంచాయతీ ఏంది అన్నట్టుగా ఆయన కూడా విమర్శించాడు. మొత్తం మీద సోషల్ మీడియా వేదికలో ఒక ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారిని ఏ స్థాయిలో చూపించారో ఆ సినిమాలో అలాగా ఎత్తిపడేస్తున్నారు. అయితే ఈయన ఫైనల్గా ఇవాళ నోరిప్పింది ఏంటంటే జనరల్గా విశాఖ వాడు కాబట్టి ఉత్తరాంధ్రాలో విశాఖలో బొమ్మ అంటారు, పిక్చర్ అంటారు, లేదు బొమ్మ, పిక్చర్కి వెళ్ళి వచ్చారు పాత వాళ్ళ, బొమ్మ అదిరింది, బొమ్మ అదిరిపోద్ది, అరే బొమ్మ పడిందా పడలేదా, బాక్స్ లేట్ అయిందట్రా అనుకునేవారు. అంటే ఇప్పుడంటే చిప్పులు వచ్చేసాయి కానీ అప్పుడు బాక్సులు వచ్చేవి కదా బస్సుల్లోనూ ట్రైన్లోనూ. అలా వచ్చినప్పుడు ఒరే బొమ్మ పడిందా లేదా అంటే లేదురా బాక్స్ లేట్ అయిందిరా ఇలా మాట్లాడుకున్నారు. సో అంటే ఇంటర్నెట్కి సంబంధించింది కాబట్టి ఐ బొమ్మ అని పెట్టాడంట. తర్వాత రెండోది బలపం అని ఏదో పెట్టాలనుకున్నాడంట. మేబీ బలపం అనేదానికి చాలా మందికి బలపాలు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉంటారు దాన్ని తినడం. మేబీ ఆయనకు కూడా అటువంటి తీపి జ్ఞాపకాలు ఉన్నాయేమో, బలపం అని పెట్టుకున్నాడు. బట్ అది సాంకేతిక లోపం వల్ల ఎల్ అక్షరం ఏదో మిస్ అవ్వడం బాప్పం అని పడింది. ఎల్ ఒకటి విత్తే BALAPAM కదా, ఎల్ మిస్ అయితే బాప్పం అని పడింది. సో ఆ బాప్పం అని ఒకటి కంటిన్యూ అయిందంట. అయితే ఓవరాల్గా ఆయన ఏం చేసేవాడంటే ఈ OTTలో రిలీజ్ అయినవి లేదా థియేటర్లో రిలీజ్ అయినవి వాటిని క్యాప్చర్ చేసి దాన్ని మరికొద్దిగా హై రెజల్యూషన్తో జెమినీ అనే పేరుతో ఒక యాప్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ యాప్లో మీ దగ్గర ఉన్న బ్లర్ అయిన పిక్చర్స్ ఏమైనా అప్లోడ్ చేస్తే అది కొంచెం క్లియర్ కట్ చేసి ఇస్తుంది. ఎంతో ఒక మోస్తరు ఒక 10-20%. సో వీళ్ళు ఆ విధంగా వచ్చిన DVD ప్రింట్లు కానీ థియేటర్ ప్రింట్లు ఏవైతే క్యాప్చర్ చేసి పెట్టుకున్నారో వాటి నుంచి మరి కాస్త రెజల్యూషన్ మార్చి వాయిస్ క్లారిటీ పెంచి చేసేవారట. సో వాళ్ళకి ఎలా వచ్చేవంట, త్రూ టెలిగ్రామ్ ద్వారా వచ్చేవంట. టెలిగ్రామ్ యాప్లో ఎంత వీడియో అయినా పంపించుకోవచ్చు. అలా కాకపోయినా GB ఫ్రీ అనేదో వెబ్ పోర్టల్ కూడా ఉంది. దాని ద్వారా కూడా ఎక్కువ GB ఉన్న వాటిని దాని ద్వారా పంపించుకోవచ్చు. అది మ్యాక్సిమం 3 days 1 week వాటి పీరియడ్ ఉంటుంది. సో అట్లాగా పంపించుకొని ఆ కరేబియన్ దీవుల్లో వాళ్ళు అక్కడ కొంతమందితో మాట్లాడుకొని ఉన్న పిక్చర్ క్వాలిటీని బాగా రెజల్యూషన్గా మార్చి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసేవాడంట. తర్వాత OTTలో రిలీజ్ అయితే ఇంకా ఫుల్ రెజల్యూషన్ వచ్చేస్తుంది. మేబీ OTTకి ఏమైనా కనెక్ట్ చేస్తూ అది వచ్చేదాన్ని రికార్డ్ చేసేవారేమో. ఎందుకంటే ఒకప్పుడు వీడియో క్యాసెట్ రికార్డ్ VCRలు ఉండేవి. VCRను ఇంకో క్యాసెట్లోకి రికార్డ్ చేసి ఆప్షన్ పెట్టడం. సో అలాగా ఆప్షన్ పెట్టుకొని రికార్డ్ చేస్తే చేసి ఉండొచ్చు మీరు. ఎందుకంటే యూట్యూబ్లో కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్లో ఉన్న వీడియోలు పలానా ఏదో ఒక ఛానల్లో వచ్చిన దాన్ని కనెక్ట్ చేసి రికార్డ్ చేసుకుంటారు. రికార్డ్ చేసుకొని మధ్యలో యాడ్స్ని వాటిని ట్రిమ్ చేసేసి మళ్ళీ సినిమాని పేస్ట్ చేసేసుకొని
దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అందుకే కొన్నిటి యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు కింద ఆ సినిమా ఆ ఛానల్ తాలూకు లోగో, ఆ వాటర్ బగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో వీళ్ళు అవేమి లేకుండా డైరెక్ట్గా వాళ్ళు కెమెరా మేబీ అక్కడ కూడా థియేటర్ ఆపరేటర్స్తోనో లేకపోతే థియేటర్లో ఏదో ఫోన్తోనో రికార్డ్ చేస్తారు. ఇవాళ రేపు ఐఫోన్స్ వాడుతున్నారు చాలామంది. ఇప్పుడు ఐఫోన్లో లీస్ట్ ప్రైజ్ ఉన్న ఐఫోన్ తీసుకున్నా బయట కొనే హై రెజల్యూషన్ ఫోన్తో సమానంగా వస్తుంది దాని పిక్చర్ క్లారిటీ. వాళ్ళు వాడే లెన్స్ మరి ఏం లెన్స్ వాడతారో నాకు తెలియదు, కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఐఫోన్ పిక్చర్ క్వాలిటీ అనేది. సో అలాగే ఎవరో థియేటర్లోకి వెళ్ళి మేబీ పాకెట్లో పెట్టుకోను లేదంటే ఒక క్యాప్ ఏదో పెట్టుకుని క్యాప్లో పెట్టడం ఏవో పెడతారు కదా చిన్న చిన్న కెమెరా, అట్లా రికార్డ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. వాడు ఒక్కడే చేసేస్తాడంటే చేయడం కాదు, సాధ్యం కాదు కదా. సో మన వ్యవస్థలో ఉండేవాళ్ళు ఎవరో గడ్డి తినడం వల్ల అది కూడా జరుగుతుంది. పైపెచ్చు రేట్లు బాగా పెరిగిపోయాయి, సినిమా రేట్లు భయంకరంగా ఉన్నాయి, ఇంటర్వెల్లో స్నాక్స్ రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. దానివల్ల కూడా సినిమాకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. చక్కగా ఫోన్లో ఐబొమ్మ ద్వారా సినిమాలు చూసుకుంటున్నారని ఈ ఎవరైతే ఐబొమ్మకు అలవాటు పడ్డారో వాళ్ళందరూ కూడా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం వల్ల డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళందరూ ఐబొమ్మ రవికి సపోర్టర్గానే కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇంటర్వ్యూలో స్నాక్స్ ఎక్కువ రేటు ఆడడానికి కారణం కూడా, ఎందుకు స్నాక్స్ ఎక్కువ రేటు పెడతాడు వాడైనా, అక్కడ దాన్ని వేలం పాట పాడుకుంటాడు. వేలం పాట పాడుకున్నప్పుడు వాడికి సంవత్సరం పాటు దాని ఇన్కమ్ రావాలి అంటే ఇప్పుడు థియేటర్లో అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వవు, అన్ని సినిమాలకి వచ్చే వాళ్ళు కూడా కొనాలని లేదు. సో వాడు పాడుకున్న పాటని వాడు ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, వాడు లాభాల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా 10 రూపాయల సమోసా 20 రూపాయలకి అమ్మాలి, 50 రూపాయల పాప్కార్న్ 100 రూపాయలకి అమ్మాలి. ఇంకా మల్టీప్లెక్స్ అయితే చెప్పక్కర్లేదు, 350 రూపాయలు ఎంతో డబ్బకేటు పాప్కార్న్. సో వాళ్ళు కూడా అంత రెంట్ పే చేస్తారు కాబట్టి దానికి అనుగుణంగా ప్రపోర్షనేట్గానే ఇక్కడ రేట్లు పెంచుతూ ఉంటారు. సో థియేటర్ వాడు కూడా నాకు ఎంత ఇన్కమ్ కావాలి వేలం పాట వేస్తాడంటాడు. ఆ సైకిల్ పార్కింగ్, బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ వాడు కూడా థియేటర్ వాడు వేలం వేస్తేనే కొనుక్కున్నాడు వాడు, అందుకే వాడు పెంచుతాడు. అల్టిమేట్గా థియేటర్ ఓనర్స్ పేర్లు ఎక్కడ రావట్లే. అందరూ ఏమనుకుంటున్నారు, ఆ ఇంటర్వెల్లో వాడు సమోసా వాడు ఎక్కువ రేటు అమ్ముతున్నాడు, పాప్కార్న్ వాడు ఎక్కువ రేటు అమ్ముతున్నాడు. ఎందుకు అమ్ముకోడు? వాడికి వచ్చింది, వాడి కట్టే రెంటే నెలకి లక్షల్లో ఉంటే మరి ఆ మాత్రం బిజినెస్ చేసుకోకపోతే వాడు ఎప్పుడు కడతాడు కదా. ఆ ట్రాన్స్పోర్ట్కి అక్కడ ఉండే పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి అంటే ఆ స్థాయిలో పెంచుకోవాలి. సో మొత్తం మీద వ్యవస్థ అంతా అలాగా ఉంది కాబట్టి ఐబొమ్మ రవిని ఒక్కడిని పట్టుకొని ఇలా అనడం కూడా కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ థియేటర్స్ ఓనర్స్ కూడా కాంప్రమైజ్ అవ్వాలి, తక్కువ రేటుకి వేలం పాటు ఇవ్వాలి. వాళ్ళేమంటారు, మేము టెలికాస్ట్ చేస్తుంటే పవర్ బిల్ కాస్ట్ కూడా రావట్లేదు, మొత్తం డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకే వెళ్ళిపోతుంది, మాకే ఉంది అని చెప్పి థియేటర్ ఓనర్స్ వాపోతున్నారు. ఎవరు కరెక్ట్ అంటారు? అల్టిమేట్గా ఏమొస్తుందంటే, మేము అంత కాస్ట్ పెట్టి ప్రొడ్యూసర్ మీకు ఎవరు తీయమన్నారు, అంత కాస్ట్ పెట్టి తీస్తున్నారు కాబట్టి మీరు టికెట్ రేట్లు పెంచమని అడుగుతున్నారు. మాకు తక్కువలో తీయండి, లాభాలు ఎందుకు రావు? ఎవడు 1000 కోట్లతో సినిమా ఎవడు తీయమన్నాడు, మేము అడిగామా అని అడుగుతున్నారు. సో ఎవరిది ఫ్లాప్ అంటే ఏం చెప్పలేం. సో మొత్తానికి ఐబొమ్మ రవి అయితే సామాన్యుల దృష్టిలో దేవుడు అయిపోయాడు. మరి ఇన్వెస్టిగేషన్లో ఒక్కొక్కటికి